హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అలా మొదలైంది. సో ఈరోజు మన వీడియోలో రీసెంట్ ఓటీటీ రిలీజెస్ అండ్ మా ఒపీనియన్స్ చూద్దాం. ఫస్ట్, ది కేరళ స్టోరీ. 9 months నుంచి ఎప్పుడెప్పుడా అని చూస్తున్న సినిమా ది కేరళ స్టోరీ. ఈ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీ చూసిన తర్వాత మా ఒపీనియన్ అయితే రియలీ ఇట్స్ షాకింగ్ టు నో మన ఇండియాలో ఇంత పబ్లిక్గా ఇలాంటి యాక్ట్స్ చేస్తున్నారు అని. ఇది మూవీ కంటే ఉమెన్కి ఒక నేక్డ్ ట్రూత్ లాగా అనిపిస్తుంది. బీవేర్ అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. సో ఈ మూవీ మన ZEE5లో రిలీజ్ అయింది అండ్ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ అని నేను అంటాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన నెక్స్ట్ ఫిల్మ్ నా సామిరంగా. సంక్రాంతి షాకింగ్ విన్నర్. మీ ఊర్లో ఎలా ఉందో కానీ మా ఊర్లో, అదే మా పల్లెటూరులో మాత్రం సినిమా బ్లాక్ బస్టర్. అయినా నాగమామ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతి సెట్ కాంబినేషన్ కదా. మాకంతా రొటీన్ స్టోరీ లాగా అనిపించింది. బెంచ్ వాచ్ అయితే చూసేయచ్చు. డిన్నర్ పెట్టుకొని అమ్మ నాన్నతో కూర్చొని అయితే చూసేయచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ హాట్స్టార్, డిస్నీ ప్లస్. సో మీరు కూడా చూసేయండి. డుంకీ మూవీ బాగానే ఉందండి. డైనోసార్తో కాకుండా వస్తే నీట్గా క్లీన్గా థియేటర్స్లో ఆడేది. ఎంతైనా మన రాజ్ కుమార్ హిరానీ గారి మూవీ కదా. సో దిస్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. కటేరా విచ్ ఇస్ అవైలబుల్ ఆన్ ZEE5. ఇది ఒక ఓల్డ్ కన్నడ మూవీ చూసినట్టు అనిపించింది. ఈ స్లాంగ్ అదంతా లేట్ 70s కర్ణాటక స్లాంగ్ లాగా ఉంటుంది. వర్క్ చేసుకుంటూ అలా ఒకసారి చూసేయచ్చు. మన నెక్స్ట్ ఫిల్మ్ సైన్ దఫ్ విచ్ ఇస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. వెంకీ మామ సినిమాకు ఒపీనియన్ ఏముంటుందండి అండ్ మేమేం చెప్తాం చెప్పండి. జస్ట్ అలా కామ్గా ఉంటూ ట్రస్ట్ వెంకీ మామ అండ్ గో విత్ ద ఫ్లో. బక్షక్ విచ్ ఇస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ స్టారింగ్ భూమి పట్నేకర్. ఉమెన్ వెల్ఫేర్ హోమ్స్లో ఇలా జరుగుతున్నాయి అని కళ్ళకు కట్టినట్టు చూపించారు. మా ఒపీనియన్ అయితే వన్ టైం వాచ్. అండ్ స్పెషల్ థియేటర్స్ మెన్షన్ టు ఊరి పేరు భైరవ్కొన. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం మూవీని చూడొచ్చు. సెకండ్ హాఫ్ బాగా హ్యాండిల్ చేసి ఉంటే ఎక్కడికి పోతావు చిన్నవాడలాగా సాలిడ్ సినిమా వచ్చి ఉండేది మన TF5కి. బ్రహ్మయుగం స్టారింగ్ మమ్ముటి ఫ్రమ్ మాలీవుడ్ విచ్ ఇస్ హియరింగ్ పాజిటివ్ రెస్పాన్సెస్ ఆల్ ఓవర్. వి విల్ వాచ్ అండ్ పోస్టెడ్ రివ్యూస్ ఆన్ షార్ట్లీ. ఇంకా మేము చూసిన మూవీస్, సిరీస్, డ్రామాస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటామండి మా నెక్స్ట్ వీడియోస్లో. సో ఇప్పటికీ సెలవు తీసుకుంటూ మీ టీం అలా మొదలైంది.